హలో కాన్సెమ్ ప్రజలారా, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ బిజినెస్ కాన్సెమ్ కార్ట్. మీరు అందరూ బాగా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. సో ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి 10 కిలోమీటర్స్కి జోన్స్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి జోన్లోనే ఒక మేనేజర్ని మేము హైర్ చేసుకున్నాం. వాళ్ళకి ఈవీ స్కూటర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ డిసిషన్ తీసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ డిక్రీజ్ ద పొల్యూషన్. జనరల్గా నార్మల్ పీపుల్ అనేవాళ్ళు ఏంటి, 20 to 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు. బట్ డెలివరీ ఏజెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా 100 to 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సిందే. సో దీనివల్ల పొల్యూషన్ పెరుగుతుంది, పెట్రోల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. సో ఈ పాయింట్స్ అనేది కన్సిడర్ చేసి ప్రతి జోన్ మేనేజర్కి ఈవీ స్కూటర్ అనేది ప్రొవైడ్ చేసాం. సో లేట్ చేయకుండా మనం ఓలా S1X థర్డ్ జనరేషన్ స్పెక్స్ చూద్దాం. సో ఈ మోడల్ వచ్చేసరికి ఓలా S1X థర్డ్ జనరేషన్. సో దీని ఫీచర్స్ వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ 4 కిలోవాట్స్, ఛార్జింగ్ టైం చెప్పాడు మాకు 4 అవర్స్ ఛార్జింగ్ అన్నాడు, కానీ 5 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. దీనికి స్పీడ్ అంటారా 120 కిలోమీటర్స్ స్పీడ్ టాప్ స్పీడ్. నెక్స్ట్ 220 కిలోమీటర్స్ రేంజ్ చెప్పాడు మాకు, బట్ ట్రూ రేంజ్ వచ్చేసరికి 186 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి బెల్ట్ సిస్టమ్ ఇది వరకు అలా ఉండేవి, ఇప్పుడు చైన్ సిస్టమ్ థర్డ్ జనరేషన్లో చైన్ సిస్టమ్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. దీనికి 3 మోడ్స్, ఈకో, నార్మల్, స్పోర్ట్స్. మెయిన్ వచ్చేసరికి క్రూజ్ కంట్రోల్ కూడా దీనికి ఇచ్చారు. సో ఈ వెహికల్ కొత్తపేట జోన్ మేనేజర్ సతీష్ గారు అరౌండ్ 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నారు. సో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం. ఓకే, 1 మంత్ నుంచి వాడుతున్నారు కదా, సో దీనికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మన వ్యూవర్స్కి చెప్తారు కొద్దిగా? చెప్తాను ఖచ్చితంగా. సో ఈ బైక్ అడ్వాంటేజెస్ వచ్చేసి, ఫస్ట్ పెట్రోల్ కన్జంప్షన్ అనేది ఉండదు. సెకండ్ వచ్చేసి మాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఉంది. సో థర్డ్ వన్ వచ్చేసి బూట్ స్పేస్, ఇదైతే మాకు చాలా యూజ్ అవుతుంది బూట్ స్పేస్ అనేది. సో ఫోర్త్ వన్ వచ్చేసి సీట్ మేము లాంగ్ రైడ్ ఎప్పుడైనా నేను వెళ్తున్నప్పుడు కూడా నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది సీట్ కూడా. ఫోర్త్ వన్ వచ్చేసి ఫోన్ హోల్డర్. మా డెలివరీ బాయ్స్కి ఫోన్ యూజ్ చేసేటప్పుడు అది చేతి పెట్టుకుని సడన్గా పాకెట్లో కంటే ఈ ఫోన్ హోల్డర్లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అది ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మన ఛార్జింగ్ పెట్టుకుంటాకే ఛార్జింగ్ బోర్డ్ అనేది ఇవ్వలేదు. సో మేము దానివల్ల పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయాల్సి వస్తుంది. సెకండ్ వచ్చేసి ఈ ఫుట్ రూమ్ అనేది చిన్నగా ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే నేను కొంచెం పట్టుకొని పర్లేదు, కొంచెం పడుకున్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది. థర్డ్ వన్ వచ్చేసి బ్రేక్ డిస్క్ ఇవ్వలేదు, నార్మల్ బ్రేక్ అనేది ఇచ్చాడు. దానివల్ల మనం సడన్గా ఏమన్నా అన్ఫార్చునేట్ ఏమన్నా అడ్డు వచ్చేసారనుకో, అలా ఆగడం కొనుక్కుండా కొంచెం నార్మల్ బ్రేక్ వల్ల కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది, అదొకటి. ఫోర్త్ వన్ వచ్చేసి ఈ అప్ ఎక్కుతాం కదండి, అప్ ఎక్కడ మన ముందు వెహికల్ స్టాప్ అయిందనుకో, మనం సడన్గా ఆగాల్సి వస్తుంది. వెంటనే మనం ఆగాల్సి వచ్చినప్పుడు పికప్ అందుకోవట్లేదు. దానివల్ల ఈ స్పోర్ట్స్ మోడ్ అనేది ఆన్లో చేసుకుని కొంచెం అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనకి కొంచెం తర్వాత దీనికి పెద్ద మిస్టేక్ నాకు అనిపించింది ఏంటంటే, స్టాండ్ అనేది కొంచెం వేసి పడిపోద్ది అని భయం వేస్తుంది నాకు. అంటే కొంచెం వేసి అలా వెళ్ళినప్పుడు కొంచెం కదలం అనేది కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇవి నాకు మెయిన్గా కనిపించిన డిసడ్వాంటేజెస్ అంతే. సో ఇది గైస్, మనం ఓలా S1X థర్డ్ జనరేషన్ రివ్యూ చూసారు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కాన్సెమ్ కార్ట్.